హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. గోల్కొండ ఫోర్ట్ వచ్చాము. ఫైనల్గా ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ అవ్వగానే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి ఇదంతా. సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్స్ తీసుకున్నాము. ఇదంతా టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వ్యూ అనమాట. చూడొచ్చు ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుందో వ్యూ. ఇది ఎంట్రీ. టికెట్లో నుండి చూపించిన తర్వాత మేము టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ మన ఇండియన్స్కి తక్కువ రేటే ఉంటుందండి, 25 రూపీస్ అలా ఉంటుంది. ఫారినర్స్కి లేకపోతే కెమెరాస్ తెచ్చుకొని షూట్ చేసుకునే వాళ్ళకి, ఏదన్నా షూట్స్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందన్నమాట. మన హైదరాబాద్లో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ విజిటింగ్ ప్లేస్ అనమాట గోల్కొండ ఫోర్ట్. నిజాం పాలకులు, నిజాం రాజులు నిర్మించినటువంటి అద్భుతమైన కట్టడము కోట అని కూడా అనుకోవచ్చు అనమాట మనం. సో కోటలు చూడొచ్చండి, రాతితో కట్టినటువంటి కట్టడాలు ఇవి. ఇప్పటి కాలంలో ఇలాంటి కట్టడాలు నిర్మించడం అసాధ్యం అనే చెప్పుకోవాలి. పురాతనమైనటువంటి కోటలు, మహళ్ళు, తర్వాత పురాతన గుడులు మాత్రమే ఇంత అద్భుతమైన వ్యూస్ని, అద్భుతమైన కట్టడాలని మనం చూడగలుగుతాము. అన్ని చోట్ల చూడలేము. అలాంటి అద్భుతమైన కట్టడం మన హైదరాబాద్లో ఉంది. చాలామంది విజిటింగ్ ఫారిన్ నుండి వస్తూ ఉంటారు. చెట్లకి నీళ్లు వేస్తున్నారు చూడండి, ఎంత గ్రీన్గా ఉంటుంది. నేనును మా అక్క కొడుకు వచ్చామన్నమాట విజిటింగ్కి చూడాలని. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా రాతితో కట్టినటువంటి స్ట్రాంగ్ కట్టడం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ వ్యూ అవి చూస్తుంటేనే మనసుకి ఆహ్లాదంగా, మనసు పులకరించిపోతుంది. ఫారినర్స్ వచ్చారు, అద్భుతంగా ఉంటుంది. నివాసానికి, యుద్ధం ప్రాక్టీస్ చేయటానికి, రాణులు ఉండటానికి, పనివాళ్ళు ఉండటానికి, మహల్ అనమాట, అందరూ రాజులు ఉండటానికి, యుద్ధాలు చేయటానికి, కారాగారము, అన్ని రకాలటువంటి ఆయుధాలు తయారు చేసే రూమ్లు అన్నీ ఉంటాయన్నమాట. పూజ గదులు, స్నాన వాటికలు, వెంటిలేషన్ కోసం పెట్టారు. ఇది చూడొచ్చు అనమాట, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలోనే మనకి ఫాల్ సీలింగ్లు, ఇప్పుడంటే ఫాల్ సీలింగ్ వచ్చాయి. రాతి కట్టడంతోనే అద్భుతమైన ఫాల్ సీలింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వాటర్ స్టోరేజ్ మిడిల్లో ఉంటుంది. చూడండి, చుట్టూ దీపాలతో అలంకరించుకోవటానికి వాల్స్, గోడలు కూడా అద్భుతంగా నిర్మించారు. పైన చూడండి, పైన కింద వ్యూ, వెంటిలేషన్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళందరూ సేద తీరటానికి గార్డెనింగ్ ఉంటుందన్నమాట. ఇది చూడొచ్చు, పాల్ సీలింగ్, గోడలు కానీ ఎంత అద్భుతంగా ఉంది. లోపల నుండి సీక్రెట్ గదులు, సీక్రెట్ అల్మారాలు ఇవన్నీ ఉండే అనమాట. వెంటిలేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనకి ఇప్పుడంటే లైట్లు, దీపాలు ఉండే, అప్పటి కాలంలో లైటింగ్ సెక్షన్ లేనప్పుడు, ఒకవేళ లైటింగ్ ఉన్నా కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదుగా ఆ కాలంలోనే. కానీ అడ్వాన్స్ టెక్నాలజీని మించి ఉంటుంది. ఇక్కడ యుద్ధాలు, కత్తి సాము ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారంట, గైడ్స్ చెప్పారు మాకు అక్కడ. ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ కొంతసేపు కూర్చున్నాం మేము. పైకి వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఆకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగుందండి, ఇక్కడైతే అసలు ఉండిపోవాలనిపించింది. ఇప్పుడే ఇలా ఉంది అంటే అప్పుడు మనుషులు ఉండేటప్పుడు, వాళ్ళు యుద్ధాలు, ఆ రాజులు నివసించే టైంలో ఎంత అద్భుతంగా అలంకరించుకొని ఉంటారు, ఎంత అద్భుతంగా ఇది ఉంటుందో మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడొచ్చు అనమాట. ఈ వ్యూ అనేది. ఇక్కడికి రిస్ట్రిక్షన్ ఉందన్నమాట, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఐ డోంట్ నో వై. ఇక్కడ వెళ్ళకూడదు అని చెప్పారనమాట లోపలికి. అంటే మేము మొత్తం కూడా తిరిగి చూడటానికి టైం కూడా లేకుండా మెయిన్ రోడ్లో వెళ్తూ మెయిన్వి కవర్ చేస్తాను. ఇదంతా కూడా ఇది ఇటు చివరికి వచ్చామన్నమాట. మొత్తం చూడాలి అంటే ఫుల్ డే పడుతుంది. చూడొచ్చు, వాటర్ స్టోరేజ్ అండి. మెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళటానికి, అక్కడ వాటర్ స్టోర్ చేస్తారు. చుట్టూ పైకెక్కి, ఇది మిడిల్లో ఉన్నమాట. అటు అప్లో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది, డౌన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఒక వ్యూ చూపిస్తున్నాను మీకు. చూడండి, మబ్బు పెట్టేస్తే ఈవినింగ్ టైంలో వర్షం వచ్చేలాగా కనిపించింది. ఇవి యుద్ధాలు చేయటానికండి, బాంబులు పేలవటానికి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు మీ అందరూ కూడా.
ఐరన్, ప్యూర్ ఐరన్, పక్కా ఐరన్‌తో నిర్మించారనమాట. ఎంత బావుందో ఇది కూడా. ఇక్కడ కొంతసేపు చాలామంది రిలాక్స్ అవుతున్నారు. ఇది మిడిల్ ఆఫ్ ది కోట అనమాట. కింద నుండి టాప్‌కెళ్ళటానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ ఒకసారి చూడండి. ఇది మేమున్నటువంటి ప్లేస్‌లో ఉన్నటువంటి వ్యూ. కింద చూస్తే ఎలా కనిపిస్తుంది. ఇదంతా కోటే. అది ముందొక కోట, వెనక ఒక కోట, పైన ఒక కోట. ఇందులోనే చాలా ఉన్నాయి నివాసానికి. ఒక్కొక్కటి ఏది దేనికోసం నిర్మించారు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా కూడా విజిటింగ్‌కి వచ్చారు, రిలేటివ్స్ కానీ ఎక్కడ నుండన్నా వచ్చారు అంటే మీరు తప్పకుండా గోల్కొండ ఫోర్ట్‌కి విజిటింగ్ తీసుకెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి ఖర్చు ఎక్కువ కాదు. ఎట్ ద సేమ్ టైము ఒక అద్భుతమైన కట్టడాన్ని, ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. ఇప్పటి కాలంలో ఇలాంటి కట్టడాలు మనకి చూడాలన్నా కూడా దొరకవు. అందులో మన హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడటం, కనుల విందు చేసుకోవటం మిస్ కావద్దు. ఇక్కడ వాటర్ కూడా పెట్టారండి. ఎందుకంటే కొంతమంది ఏముందిలే అనుకుని వస్తారు, కానీ పైకి ఎక్కేళ్ళకనే అలసిపోతాము. భయంకరంగా దాహం వేస్తుంది. మేము వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళాము. ఆ వాటర్ అయిపోయింది. మళ్ళీ అందులో వాటర్ పట్టుకొని మళ్ళీ తాగామన్నమాట. ఇది కొంచెం మిడిల్కి వస్తే ఇది ఉండే ఇక్కడ నుండి సిటీ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. బయట మొత్తం ఇది గ్రీనరు, చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మెట్లు ఎక్కొచ్చిన తర్వాత. ఇది బయట చెరువులాగా ఉండిందండి. ఈ చెరువు పాడైపోయి ఉంటుంది. అప్పుడు చెరువు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గోల్స్లు పెట్టారు. అంటే కోట పక్కనే అడవిలాగా కూడా ఉంది. అడవిలో జంతువులు. ఇది టాప్‌లోకి వచ్చిన తర్వాత అది వ్యూ కనిపిస్తుంది అలా మనకి. ఇక్కడ కొండలు, గుడి కూడా ఉందండి. కోటకి టాప్‌లో ఒక గుడి ఉంది. చూడొచ్చు. ఇటు పక్కన ఇది గుడి. గుడిలోకి కూడా వెళ్ళి జనాలందరూ పూజలు చేసుకొని వస్తున్నారు. బట్ మేము గుడిలోకి వెళ్ళలేదు. కోట పైనకి వెళ్ళటానికి కొంచెం ముందు డౌన్‌లో ఈ గుడి ఉంటుంది. రైట్ సైడ్‌లో మనకి చెట్టు కూడా ఉంది. అమ్మవారి గుడి. సో ఇది పైకి వచ్చేస్తాము. పైకి వెళ్ళటానికి ముందు స్టెప్స్ దగ్గర అనమాట. కోట టాప్‌లో ఇది. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయండి. దిస్ ఈజ్ ద టాపెస్ట్ ప్లేస్ అండి. పైకి వచ్చాం. కోట పైకి వస్తే వ్యూ ఇలా ఉంది. సిటీ, హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. ఎంత హైట్లో ఉండిందో. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ మస్తు దిగాము. పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ మీ వ్యూ. వ్యూ ఎలా ఉందో చూడండి. ఇటు పక్కేమో చెట్లు, అడవులు. కోటకి వెనక భాగంలో చెట్లు, అడవుల్లాగా ఉన్నాయి. గ్రీనరీ. కొంచెం ముందు చూసుకుంటే సిటీ అంతా బిల్డింగ్లన్నీ మనకి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది కోట. కోట పైనుండి ఒకవైపు నుండి సిటీ ఇది కనిపిస్తుంది. ఒకవైపు నుండి కోట కనిపిస్తుంది. ఒకవైపు నుండేమో ఇంకొక వైపు భాగం సిటీ కనిపిస్తుందండి. 3 వైపుల నుండి నేను ఫొటోస్, వీడియోస్ తీస్తాను. ఇది కోట అనమాట. డౌన్కి వెళ్ళటానికి అది గుడి, రాళ్ళు. ఈ రైట్ సైడ్లో కోట కనిపిస్తుంది. ఇది కింద భాగం అనమాట. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉందండి. టీలు, కాఫీలు ఏమైనా తాగే వాళ్ళు ఉంటే తాగుతున్నారు. జ్యూస్లు అన్నీ కూడా లభిస్తున్నాయి పైన. ఇది పైన. కొంచెం కిందకు వచ్చాక మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తున్నాను. ఇది కిందకి రిటర్న్ వెళ్ళటానికి. ఎక్కడానికి ఒక దారి ఉంది. మళ్ళీ రిటర్న్లో అలసిపోయాము అంటే షార్ట్ కట్ దారిలో కూడా దిగొచ్చు అనమాట. అప్పుడు కోట అంతా ఏం కనిపెట్టదు. ఓన్లీ ఎగ్జిట్ అనమాట. మేము అటు దిగిపోయామన్నమాట. ఎగ్జిట్ చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతమే. ఇదండి స్విమ్మింగ్ పూల్ అనమాట. అప్పట్లో వాళ్ళది. కానీ ఇప్పుడు బ్లాక్ చేసి ఉంచారనమాట. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇటు కిందకు వస్తే మళ్ళీ చెట్లు, వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరెవరన్నా కూడా గోల్కొండ కోటకి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇది బయటికి లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు పైకి ఎక్కకుండా ఇక్కడ కాసేపు కూర్చొని వీడియోస్ గట్రా తీసుకొని ఫొటోస్ దిగేసి రిటర్న్ వచ్చాము. చాలామంది పైకి ఎక్కరు. బట్ పైకి ఎక్కితే ఇక్కడ గోల్కొండ ఫోర్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇందులో రాస్తున్నాయి. మీరు చదవచ్చు. ఏ టైంలో నిర్మించారు, ఎవరు నిర్మించారు. ఇదంతా కోట మ్యాప్ అనమాట. చూడండి మ్యాప్ ఎలా ఎంట్రీ, ఎలా ఎగ్జిట్, ఎక్కడెక్కడ ఏ గుడులు ఏమున్నాయి, ఏ రూమ్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా రాస్తారనమాట. కోటకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో డూ విజిట్ గోల్కొండ ఫోర్ట్. థ్యాంక్స్ ఫర్